ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండి నవగ్రహాలు వచ్చిన వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరిసమానం ఉన్నదండి. సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బందులు పెట్టేవారు నలుగురు రాశి ఉన్నది వీరి పేరు మీద. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి అనే రకాలు ఉంటుందండి. అంటే వీరికి వీరే రాజు, వీరే మంత్రి, వీరే సేనాధిపతి. ఏ పనైనా వీరు స్వహస్తాలతోనే చేయాలి కానీ ఇతరుల మీద ఆధారం పడొద్దండి. రాశివారు సామాన్యంగా ఎవరి మీద ఆధారం పడరు. కానీ మాత్రం వీరికి అధికార దర్పణం ఉంటుంది. రెండవది మాత్రం మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. 100 మంది 100 రకాలన్నా కూడా మాత్రం వీరి పట్టుదల చాలా ఉంటుంది. కానీ మీరు పట్టుదల అనుకుంటారు, స్త్రీలైన పురుషులైన ఇతరులు వీరిని మాత్రం పొగరు అనుకుంటారు. చాలా వరకు మాత్రం మొండితనం అనుకుంటారు. కానీ పట్టుదల చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకం అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టే జాతకం కాదు వీరి రాశి వారిది. మకా నక్షత్రం వారు మాత్రం మల్లికార్జున స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి, అలాగే మాత్రం పాతాళ గంగలో అమ్మవారిని గంగమాతను పూజ చేసి, అక్కడి నుంచి మాత్రం సాక్షి గణపతిని పూజ చేసి, ఆడ నుంచి మాత్రం మల్లికార్జున స్వామికి పూజ చేయటం చాలా వరకు శ్రేయదాయకం. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రెండవది మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరి జాతక బలంలా. అష్టమ శని ప్రభావం అష్టకష్ట పాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి శుభకార్య రీత్యా కలిసి వచ్చే అవకాశం ఉంది. గురుబలం మంచిగా ఉందండి. రాహుకేతుల కలయిక బాగలేదు కాబట్టి వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా వీరికి విరోధాలు చాలా ఉంటాయి, బాధ్యతలు చాలా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మానసిక పరంగా పోతే శారీరక పరంగా పోతే మానసిక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. భార్య భర్తల గొడవ ఉంటే భర్త మాట భార్య వినటం, భార్య మాట భర్త వినటం మంచిది. లేదా మాత్రం అన్నదమ్ములు ఉంటే మాత్రం ఒకరికొకరు చదువుకోవడం మంచిది. తల్లిదండ్రులు ఉంటే మాత్రం అంత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబం ఉన్నవారు అయితే మాత్రం చదువుకోవడం మంచిది. రెండవది మాత్రం దీపావళి ఘడియ వేళ విశేషం చాలా వరకు శుభకరమైన యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే వాయిదా ఉన్న పనులు మాత్రం వీరు ఆకస్మికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయ.